అందరూ తెలుగుదేశం వాళ్ళే, అవును. అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. ఇక్కడ సొగమే రాస్తున్నారు. అదే గతంలో అందరూ టీడీపీ వాళ్ళే, 2019 అధికారంలోకి వచ్చి అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. అంతే. మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశంలోకి వెళ్ళారు. ఇతను ఒక్కడు తప్ప, సుబ్బారాయుడు ఒక్కడు తప్ప. అతన్ని ఇప్పుడు నరికి చంపేశారు. చంపిన దానికి ఏంటి రీజను అంటే పక్కాగా అక్కడ 1000 ఓట్ల మెజార్టీ తెస్తాను ఆ శ్రీనివాసరెడ్డి అని చెప్పటం, అంత మెజార్టీ రాలేదు ఇతని వల్ల అన్నటువంటి ఉద్దేశంతో ఇప్పుడు ఇతనే కాదు ఇతనితో పాటు ఇంకొక అతను ఇద్దరిని ఇప్పుడు టార్గెట్ చేసింది. అక్కడ ముందు విషయం ఏంటంటే చంపుతామని హెచ్చరించి చంపటం, ముసలోడని కూడా చూడకుండా చివరికి మనిషి కొంచెం ఇది ఉందంటే శ్వాస ఉందని చెప్పి మళ్ళీ తీసుకొచ్చి రాయి కొట్టి చంపడం అంటే ఏ స్టేజ్ కిరాతకంగా తయారయ్యామన్నది అర్థమవుతున్నది. ఇంకోటి ఎస్ఐ కానిస్టేబుల్ అక్కడ ఉండగా ముందుగా ఎస్పీకి చెప్తే ఎస్పీ అక్కడ అరేంజ్ చేస్తే, ఇప్పుడు డిఐజీ గారు వెళ్ళారట, అందరూ చూసారట, మీకు అందరికి సెక్యూరిటీ కల్పిస్తా ఉన్నారు. ఏంటది నాకు అర్థం కాలేదు. వెళ్ళి ఏం చేయాలి? రాజకీయ నాయకుల పోలీసులు అదే కదా. ముందు అక్కడ అసలు పోలీసులకు తుపాకులు లేవా? ఇప్పుడు వాళ్ళు కాలుస్తూ వాళ్ళు కొట్టడానికి చంపుతున్నారు. ఎస్ఐ కానిస్టేబుల్ ఉన్నారు, కాళ్ళ మీద కాల్చలేరా? లేకపోతే గాల్లో కాల్పులు జరపలేరా? ఎందుకు ఇంకా మళ్ళీ వెళ్ళడం అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు? లేదో పని చేయండి, పాత రోజుల్లో పల్నాడులోనో రాయలసీమలోనో ఊరి చివర కూర్చుని అంతా అయిపోయాక ఎవరిని అరెస్ట్ చేయమంటే వాళ్ళని అరెస్ట్ చేయడం, శవాల దగ్గరికి వెళ్ళి ఎఫ్ఐఆర్ కట్టుకోవడం ఏదైతే చేశారో. పాత సినిమాల్లో మన బాలయ్య గారి డైలాగులు ఉంటాయి కదా, రాసుకో ఇట్టా అని చెప్పడం, ఆ టైపులో రాసుకుని వచ్చేయమనండి ఇంకెందుకు.